రూపాయికి రూపాయి ఇవ్వటం తీసుకోవటం చేబదులు. రూపాయికి పావలా అయితే వ్యాపారం. అదే రూపాయి ఇస్తే తిరిగి పావలానే ఇస్తే దోపిడీ అంటారు. వ్యాపారం అన్నాక పెట్టుబడి ఉంటుంది. వీళ్లు మాత్రం నయా పైసా పెట్టకుండా కోట్ల రూపాయలు మింగేస్తున్నారు. రాష్ట్రంలోని చాలా రైస్ మిల్లులపై వస్తున్న ఆరోపణలు ఇవి. కోట్లకు కోట్ల బియ్యాన్ని మెక్కేస్తున్నాయి. ఏదో 1,00,000, 2 లక్షలు కాదు, ఏడాదికి ఏకంగా కోట్లకు కోట్ల సర్కార్ సొమ్ము తినేస్తున్నారు కొందరు మిల్లర్స్. మీరు ఇవ్వాల్సినవి ఇవ్వండి అని అడిగితే ఇదిగో అదుగో అంటూ సాకులు చెబుతూ సాగదీస్తున్నారు. అది కూడా 5 ఏళ్లుగా. ఇంత జరుగుతుంది కదా, మరి అధికారులు ఏం చేస్తున్నారు? తీసుకున్నోళ్లు తిరిగి ఇవ్వకపోవటం సరే, ఇచ్చిన అధికారులు గోళ్లు గిల్లుకుంటున్నారా? కామన్ గా వచ్చే డైలాగ్ ఇదే. ఇచ్చిన లెక్క తెలుసు, ఇవ్వాల్సింది కూడా తెలుసు, మరి ఎందుకు వసూలు చేయటం లేదు? చేతిలో అధికార దండం ఉంది, అయినా మాట వినటం లేదంటే అడిగే వాళ్లలోనే భయం ఉండొచ్చు, లేదా అవినీతికైనా పాల్పడి ఉండొచ్చని ఆరోపణలున్నాయి. కళ్ల ముందే ప్రభుత్వ సొమ్ము దోపిడీ జరుగుతున్నా ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? పద్ధతి ప్రకారం జరగాల్సిన వ్యాపారం అక్రమార్కులకు వరమవుతుంటే, గాడి తప్పుతుంటే అడ్డుకోవాల్సిన వాళ్లు ఎందుకు కళ్లు మూసుకున్నారు? 5 ఏళ్లుగా జరుగుతున్న తంతు ఇప్పుడే ఎందుకు వెలుగులోకొచ్చింది? వచ్చిన తర్వాత ఎక్కడి దొంగలు అక్కడే గప్చుపయ్యారా? అధికారులు ఎలాంటి చర్యలకు రెడీ అవుతున్నారు? 5 ఏళ్లు తిన్న బియ్యం ఎంత? కక్కించడానికి తీసుకుంటున్న చర్యలేంటి? రైతుల దగ్గర తీసుకున్న వడ్లు మిల్లర్స్ ఇస్తారు. వాటిని బియ్యంగా మార్చి మళ్లీ ప్రభుత్వానికి ఇవ్వాల్సిన మిల్లర్స్ ఇక్కడే కథ అడ్డం తిరుగుతోంది. 100 బస్తాల వడ్లిస్తే తిరిగి ఇవ్వాల్సింది 67 బస్తాల బియ్యం. ఇక్కడే లెక్క తప్పుతుంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఎన్నాళ్లుగా ఈ దందా సాగుతుంది అనే విషయాలు, ఈ ప్రాసెస్ నిబంధనలు ఉంటే అనే విషయాలను డీటెయిల్ గా వివరించడానికి రిపోర్టర్ రాజు లైవ్ లో రెడీగా ఉన్నారు. రాజు, గుడ్ ఈవినింగ్. ప్రభుత్వం థ్యాంక్ యూ రెహానా. అసలు కొన్ని ఏళ్ల తరబడిగా ఈ తంతు కొనసాగుతుంది. రైస్ మిల్లర్లు కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యాన్ని బియ్యంగా మార్చుకొని యథేచ్ఛగా ఇతర రాష్ట్రాలకు అమ్ముకున్న పరిస్థితి కనబడుతుంది. అసలు అధికారులు కూడా చూసి చూడనట్లుగా వివరిస్తుండడంతో ఇప్పుడు ఒకటిగా దాదాపు కొన్ని 100 కోట్ల వరకు చేరుకుంది. మన గత 5 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఒకసారి లెక్క తీస్తే 30 కోట్లకు పైబడిగా ప్రభుత్వానికి సంబంధించిన బియ్యం ప్రైవేటు మిల్లర్ల చేతుల్లోనే ఉంది. ఇప్పటికి కూడా ప్రభుత్వానికి ఇవ్వాల్సిన తేదీలు కూడా ఎప్పుడో గడిచిపోయినాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉంది. అయితే వాస్తవానికి మిల్లర్లకు దగ్గరికి బియ్యం ఎలా వచ్చాయంటే, రైతులు పండించిన ధాన్యాన్ని 2 పద్ధతుల్లో ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఒకటి కస్టమ్ మిల్లింగ్ రైస్, అంటే ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేసి కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద మిల్లర్లకు ఇచ్చే పద్ధతి ఒకటి అంటారు. ఇంకోటి ఏంటంటే డైరెక్ట్గా మిల్లర్లే లెవీ పద్ధతిలో, అంటే రైతుల నుండి కొనుగోలు చేసి ధాన్యాన్ని వాళ్ళు మిల్లింగ్ చేసిన తర్వాత వాళ్ళు అమ్ముకునే వెసులుబాటు ఉంటుంది. కొంత మేరకు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయితే కస్టమ్ మిల్లింగ్ రైస్లో దాదాపు ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని పూర్తిగా మిల్లర్లకు కేటాయించిన మిల్లర్లకు సప్లై చేస్తారు. అక్కడ మిల్లింగ్ చేసి తిరిగి మర ఆడించిన తర్వాత ధాన్యాన్ని మళ్ళీ ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే 100 బస్తాల ధాన్యం ఇస్తే 67 బస్తాల బియ్యం తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాదు దానిలో వచ్చే ఆ మిల్లింగ్ చేయడం, ఆడించడం వల్ల వచ్చే దాంట్లో పొట్టు కావచ్చు, నూకలు కావచ్చు, ఉనుక కావచ్చు, అది మిల్లర్లే చూసుకుంటారు. మిగతాయి మాత్రము ప్రభుత్వానికి చెల్లించాలి. కానీ ఏళ్ల తరబడిగా ఆ సక్రమంగా ప్రాసెస్ వాళ్ళు ప్రభుత్వానికి తిరిగి ఇవ్వకుండానే వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా అమ్ముకున్నట్లు మనకు అధికారులు లెక్కలు చెప్తున్నాయి. అధికారులు కూడా సివిల్ సప్లై అధికారులు కావచ్చు, కార్పొరేషన్ అధికారులు కావచ్చు, ప్రతి ఏటా ఖరీఫ్ కావచ్చు, రబీ సీజన్లో కావచ్చు, 2 సీజన్లో వాళ్ళు కేటాయించిన తేదీలోపు వాళ్ళకు తిరిగి మళ్ళా తీసుకోవడం ఆనవాయితీగా ఉండాల్సింది. కానీ అలాంటి ప్రక్రియ కొనసాగలేదు. ఏళ్ల తరబడిగా కొన్ని ఏళ్ల తరబడికి ఇదే తంతు కొనసాగుతుంది. అధికారులు కూడా పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం, జిల్లాల వారీగా మిల్లర్లతో కమిట్మెంట్ అయి ప్రభుత్వ సొమ్మును ఇష్టారాజ్యంగా అమ్ముకున్నట్లు తెలుస్తుంది. కోట్ల రూపాయలు విలువ చేసే ప్రతి ఏటా, అంటే 2010 నుండి 2015 వరకు చూసుకుంటే అయితే 30-35 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వం బియ్యాన్ని కంప్లీట్గా మిల్లర్ల ఇతర రాష్ట్రాలకు అమ్ముకున్నట్లు తెలుస్తుంది. నిన్న మొన్నటి వరకు సివిల్ సప్లై అధికారులు అక్రమాలకు ఏ విధంగా పడ్డారో రాష్ట్ర ప్రభుత్వం తనిఖీల్లో కానీ పోలీసుల తనిఖీలో కానీ బయటపడింది. కొంతమంది సస్పెండ్ చేశారు. కానీ మిల్లర్ల విషయంలో ఇప్పటివరకు తూతు మంత్రంగా 6A కేసులు నమోదు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ పూర్తి అక్కడ ఎక్కడ ఇంప్లిమెంటేషన్ అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 10 జిల్లాల్లో, ఎక్కువగా వరంగల్
వరంగల్, కరీంనగర్, నల్గొండ జిల్లాలో మాత్రం మిల్లర్లు చెలరేగిపోతున్నారని చెప్పొచ్చు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన గడువు తేదీలు ముగిసిపోయినప్పుడు కూడా మిల్లర్లు వాటికి ప్రభుత్వానికి మళ్ళీ తిరిగి బియ్యం వేయలేని పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నదని చెప్తారు. ఇప్పటికి హడావిడిగా చేస్తున్నారు సివిల్ సప్లై అధికారులు, కార్పొరేషన్ అధికారులు. వెంటనే గత 5 సంవత్సరాల నుంచి లెక్కలు పరిశీలిస్తున్నారు. ఏ మిల్లర్లు ఎంతమంది మిల్లర్లు ప్రభుత్వానికి ఎంత బాకీ పడ్డారు, వాళ్ళని ఏ విధంగా చర్యలు తీసుకొని రికవరీ చేయాలి, లేకపోతే ధాన్యాన్ని రికవరీ చేయాలన్నా లేకపోతే దానికి సంబంధించిన డబ్బులను రికవరీ చేయాలన్నా ఆలోచన పడ్డారు అనేది కనబడుతుంది. మొత్తానికైతే కోట్ల రూపాయల బియ్యం ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ వాళ్ళు పైసా పెట్టుబడి లేకుండా కోట్లు సంపాదిస్తున్నారనేది స్పష్టంగా కనబడుతుంది. అధికారులు కూడా చూడనట్లుగా వివరించడంతోనే ఈ దందా ఈ తంతు కొనసాగుతూ వచ్చిందని చెప్పాలి. రహేనా. ఓకే, అంటే రాజు ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటామని చెప్తోంది కదా, మరి దీనిపై మిల్లర్స్ ఏమంటున్నారు? ఇప్పటికైనా చెల్లించడానికి ఓకే అంటున్నారా? అయితే మనకు రాష్ట్ర విభజన జరగముందు ఉమ్మడి రాష్ట్రంలో పట్టించుకున్న దాఖలు లేదు. రాష్ట్ర విభజన తర్వాత కూడా సరిగ్గా దాని మీద దృష్టి సారించలేదు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇలాంటి మిల్లర్ల మీద ఉపేక్షించడానికి అవసరం లేదు. చాలా సీరియస్గా ఉన్న మిల్లర్ల తీరు మీద రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉంది. వెంటనే మిల్లర్లు ఎంత బాకీ పడ్డారో వాళ్ళు వెంటనే రికవరీ చేయాలని అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అక్కడక్కడ ఈ మధ్యలో 6A కేసులు నమోదు చేస్తున్నారు. వెంటనే దాన్ని ఇంకా స్పీడప్ చేయాలని కూడా కమిషనర్ కూడా అధికారులకు, జిల్లా అధికారులకు, డిఎంఓలకు, డిఎస్ఓలకు ఆదేశాలు కూడా జారీ చేయడం. మరో 1-2 రోజుల్లో ఈ పనిని మరింత స్పీడప్ చేయాలని కూడా అధికారులకు కూడా చేయడం జరిగింది. కొంత మేరకు 6 కేసుల ద్వారా కొంతమంది మిల్లర్లు రికవరీ ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. కొంతమంది మాత్రం చేతులెత్తే పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే చూడాలి. మరి కొంతమంది మిల్లర్లు మేము నష్టాల్లో కూరుకుపోయాం, లెవీ ఎత్తివేయడం జరిగింది. అదే మీద కస్టమ్ మిల్లింగ్ రైస్ కూడా 67% కూడా ఇవ్వలేము, 63% ఇస్తామని కూడా ఆందోళన చేయడం జరిగింది. మొత్తం ఇది ఇప్పుడైతే మిల్లర్లు మాత్రం వాళ్ళ ఒంట్లో వణుకు పుట్టిందని చెప్పచ్చు. కొంత ఆందోళనకు కూడా పడుతున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం అదే స్పీడ్గా మిల్లర్ నుంచి రికవరీ చేయాలనే ఆదేశాలు అయితే జారీ చేసింది. ఒకవైపు కాగ్ నివేదిక కూడా ఇచ్చింది కేంద్రానికి. మిల్లర్లు కొన్ని ఏళ్ల తరబడిగా సర్కార్ బియ్యాన్ని కాజేయడమే కాదు, దాని ద్వారా వచ్చిన పొట్టు, తౌడు, నూకలు లాంటివి కూడా ఇష్టం వచ్చిన అమ్ముకొని వాటికి కొన్ని 100 కోట్ల రూపాయలు దక్కించుకున్నారు. వాళ్ళకు ఉపేక్షించేది లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా లెవీ ఎత్తివేయడంతో పాటు పర్సెంటేజ్ని కూడా పెంచాలని కూడా డిమాండ్ చేస్తుంది. మొత్తానికైతే ఓవరాల్గా చూస్తే కస్టమ్ మిల్లింగ్ రైస్ విషయంలో మాత్రం అటు ప్రభుత్వము అటు మిల్లర్ల మధ్య కొద్దిగా వార్ కొనసాగుతుందని చెప్పాలి. రహేనా. ఓకే రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.